ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ కు ఆదేశించింది కోర్టు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని ఈ మేరకు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి అధికారిక కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ కు ఆదేశించింది. ఇక ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ కు ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ భరత్, ఇప్పుడు 3 నెలల్లో ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించి తేల్చాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. సో ఏ రకంగా చూడొచ్చు ఈ పరిణామాన్ని? స్పీకర్ ఈ 3 నెలల్లో ఈ సంగతిని తేల్చే అవకాశం ఉందనుకోవచ్చా? సునీత, ఇది సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు ముందు ఆయన చీఫ్ జస్టిస్ కాదు ఈ ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు, బట్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు. సో ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ బెంచ్ మొదలేంటంటే స్పీకర్ ను సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని చెప్పింది. దాని మీద ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం హైకోర్టు డివిజన్ బెంచ్ మీదకి వెళ్తే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే స్పీకర్ ను ఆదేశించే అధికారం మాకు లేదు అని చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టుకు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎందుకంటే ఆయన పార్టీ అసెంబ్లీలో విప్ వివేకానంద్, వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తూ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వెంటనే వేయండి, అనర్హత వేటు పిటిషన్ మీద స్పీకర్ ను నిర్ణయం తీసుకోమని ఆదేశించండి అంటూ చెప్పింది. 1 మంత్ లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేశారు. దీని మీద చాలా విస్తృత ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు. రాజ్యాంగపరమైన అధికారాలు, స్పీకర్ కు ఉన్న అధికారాలు ఏంటి, సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి, హైకోర్టుకు ఉన్న అధికారాలు ఏంటి అన్నది తేల్చే కేసు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది మిగతా కేసులకు ఇట్లా చాలా జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు జంప్ చేయడం, ఆ విధంగా వాళ్ళు 5 సంవత్సరాల పాటు టైం పాస్ చేయడం స్పీకర్. ఇప్పుడున్న ప్రొవిజన్స్ మేరకు ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు. స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేశారనుకోండి, ఆ శాసనసభ్యులు హైకోర్టును ఆశ్రయించవచ్చు, మా మీద ఈ విధంగా స్పీకర్ అనర్హత వేటు వేశాడు. వేయకపోతే అవతలి పక్షం ఆ పార్టీ కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో స్పీకర్ ఏం చేస్తున్నారప్పుడు అసలు ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోకుండా 4 సంవత్సరాలు టైం పాస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి హయాంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఒక 2 సంవత్సరాలు టైం పాస్ చేసి కరెక్ట్ గా ఎన్నికలకు 2-3 నెలల ముందు నిర్ణయం వెలువరించారు. సో అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళు, నాదెండ్ల మనోహర్ కూడా రాజీనామా చేసినా సరే ఒక 1 ఇయర్ పక్కన పెట్టారు. ప్రతి టర్మ్ లో జరుగుతుంది. బీఆర్ఎస్ టర్మ్ లో జరగలేదా అంటే జరిగింది. టీడీపీ వాళ్ళు 10 మంది ఒకేసారి జాయిన్ కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డైరెక్ట్ గా గవర్నర్ మంత్రివర్గంలో తీసుకున్నారు, వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని. సో ఇట్లా విలీనం తర్వాత 2019 లో వీళ్ళు విలీనం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సమయంలో విలీనం అంటే అందరూ ఒకసారి జాయిన్ కాలేదు. అయినా సరే అప్పుడు కాంగ్రెస్ అంత యాక్టివ్ గా వ్యవహరించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని మొన్న మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని హైకోర్టులో పోరాడింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ అనుకూలంగా వచ్చింది, కానీ డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకా స్పీకర్ ఖచ్చితంగా ఈ నిర్ణయానికి లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు స్పీకర్కి ఏం చెప్పారంటే మీరు సాధ్యమైనంత త్వరగా తేల్చాలి. సాధ్యమైనంత త్వరగా అంటే స్పీకర్ దానికి మళ్ళీ టైం పెట్టకపోవచ్చని మళ్ళీ మెన్షన్ చేశారంటే క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే సాధ్యమైనంత త్వరగా మీరు తేల్చాలి, దీన్ని విత్ ఇన్ 3 months అని కూడా చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లేకపోతే విత్ ఇన్ 3 అంటే 3 months లోపు. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఇవాళ డేట్ ఎంత, జూలై 31. సో ఆయన
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 లోపు స్పీకర్ వీళ్ళు మీద అనర్హత వేటు పడుతుందా పడదా చెప్పాల్సిందే. ఇంకా చెప్పకపోతే గనక ఆయన సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది, రాజ్యాంగ ఏమంటారు రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడుతుంది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఫాలో కాకపోతే. అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఫాలో కాకపోతే మణిపూర్ స్పీకర్ ని సుప్రీంకోర్టుకు పిలిపించాల్సి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ ముందు పెద్దగా ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా 3 నెలల లోపు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు తప్పులు చేశాయి. అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగింది ఫిరాయింపులు, వాళ్ళేమో దాన్ని మేము రాజ్యాంగ పరంగా వెళ్ళాం, 2/3 చేసుకున్నాం, 2/3 విలీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడర్ గా బట్టి విక్రమార్క ఉండే వాళ్ళు కరెక్ట్ గా యాక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లీగల్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు వెళ్ళింది. ఏదేమైనా ఇప్పటికైనా కొద్దిమంది అనొచ్చు బీఆర్ఎస్ హయాంలో ఆ విధంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు అయిందని. ఏదో ఒక సందర్భం దీనికి పులుస్తా పడాలి. చాలా మంచి జడ్జిమెంట్ అని నేను చెప్తాను. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల గమనాన్ని నిర్దేశించేది. ఎందుకంటే ఇది ఒక ప్రెసిడెన్స్ కాబోతుంది, ఇది ఒక సంప్రదాయం కాబోతుంది. ఈ సంప్రదాయాన్ని మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జడ్జిమెంట్ సమయంలోపు మిగతా స్పీకర్స్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల స్పీకర్స్ కూడా మిగతా కోర్టులు కూడా ముఖ్యంగా మిగతా కోర్టులు మిగతా హైకోర్టులు కూడా ఎస్ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కదా ఏంటి 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లో తీసుకుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచి జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. సిజేఆర్ బిఆర్ గవాయ్ గాని జస్టిస్ ఏజీ మాయిష్ నేతృత్వంలోని ధర్మాసనం ఏదైతే తీసుకుందో ఒక టైం బౌండ్ డిసిజన్ పెట్టుకుందో. సో జూలై 31 వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది. అక్టోబర్ 31లోగా ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ కొన్ని కామెంట్స్ నేను చెప్తాను. ఏమంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు హైకోర్టు లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పటికీ జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 136 గానీ 226, 227 గానీ స్పీకర్ చర్యకు ఒక ట్రిబ్యునల్ లాంటి అధికారం సుప్రీంకోర్టు గానీ హైకోర్టు అధికారం ఉంది. కానీ ఈ కేసులో ఖచ్చితంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఒక మాట అన్నారు, కాంటలో ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైట్ సిచ్యువేషన్. అంటే స్పీకర్ ఏదో 4 సంవత్సరాల టర్మ్ అయిపోయే 1 మంత్ ముందు నిర్ణయం వెలువరిస్తున్నారు వీళ్ళ మీద అనర్హత వేటు. అంటే 5 సంవత్సరాల టర్మ్ అయితే ఇంకో 1 నెలలో 2 నెలలు ఎలక్షన్ ఉండగా వాళ్ళ జడ్జిమెంట్ గతంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా, ఇప్పుడు సురేష్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు, సురేష్ రెడ్డి హయాంలో వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన విలీనాన్ని ఒకటేసారి జంప్ గా దాన్ని విలీనం యాక్సెప్ట్ చేసేశారు. ఇప్పుడు ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయించారు. ఆశ్చర్యకరంగా పోయిన టర్మ్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు అనర్హత వేటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో స్పీకర్ వ్యవస్థ ఏదైతే దుర్వినియోగం మీద ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని అంటాను. ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. కొద్దిమంది అనొచ్చు కాంగ్రెస్ హయాంలో రాలేదు, కాంగ్రెస్ ఫైట్ చేయలేదు, మొత్తానికి ఏదో ఎక్కడో దగ్గర పులుస్తా పడాలి. వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు తప్పు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ప్రమాదాల్లో పడుతుంది. నెక్స్ట్ ఈ శాసనసభ్యులకు కూడా భయం ఉండాలి కదా. మనం విజువల్ లో చూస్తున్నాం, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఆయన గెలిచిన 2 రోజులకే 3 రోజులకే కండువా కప్పేసుకుంటారు. ఆ కండువా కప్పుకొని మేము కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా కాదు 3 రంగుల కండువా అంటున్నారు. ఇంకేం వాల్యూ ఉంది ప్రజాస్వామ్యానికి? తీర్పులకు ఏం వాల్యూ ఉన్నాయి? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు బుద్ధి రావాల్సింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాదు, ఇంతకుముందు ఫిరాయించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు తప్పించుకోవచ్చు. బట్ ఇక ముందు ఆ విధంగా జరగకుండా సుప్రీంకోర్టు ఏదైతే అద్భుతమైన జడ్జిమెంట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిందో నేను ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అని చెప్తాను. సో ఓవరాల్ గా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. కోర్ట్ సేస్ దట్ స్పీకర్ షెల్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద 10 MLAs against whom disqualification petition were filed to protract proceedings. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రొసీడింగ్స్ నుంచి తప్పించుకోరాదు అని క్లియర్ గా మెన్షన్ చేసింది. ఖచ్చితంగా దీనిలో ఇప్పుడు స్పీకర్ అయితే
నాకు తెలిసి స్పీకర్ ఏంటంటే వీళ్ళు అనర్హత ప్రొట్రాక్ట్ ప్రొసీడింగ్స్ అంటే అర్థం ఏంటంటే ప్రొలాంగ్ ఆర్ ఎక్స్టెండ్ లీగల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. అంటే వీళ్ళు 3 నెలల్లోపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తప్పించుకోకూడదు. లీగల్ న్యాయపరంగానో లేదా అడ్మినిస్ట్రేటివ్ పరంగానో వీళ్ళు మాకు మరింత సమయం కావాలి సమాధానం ఇచ్చేందుకు అని చెప్పి వీళ్ళు టైం పాస్ చేయరాదని చెప్పింది. ఎందుకంటే దాన్ని డిలే చేసి ఈ క్రొయేషన్ ప్రాగ్రెస్ చేసి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి 2-3 సంవత్సరాలు టైం పాస్ చేస్తే అన్న ఉద్దేశం లేకుండా చాలా క్లియర్ గా అన్నెసరీ డిలే లేకుండా ఖచ్చితంగా కొన్నిసార్లు లాయర్లు మల్టిపుల్ మోషన్స్ వేస్తూ ఉంటారు. ఏంటంటే పోస్ట్పోన్ వీలైనంత పోస్ట్పోన్ చేసే విధంగా. అందుకనే క్లియర్ గా చెప్పింది వీళ్ళెవ్వరు కూడా తప్పించుకోరాదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు దీన్ని డిలే చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. ఫర్దర్ ద స్పీకర్ షెల్ డ్రా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ఇఫ్ ఎనీ ఎమ్మెల్యే ట్రైస్ టు ప్రొటెక్ట్ ది ప్రొసీడింగ్స్. ఒకవేళ ఎమ్మెల్యే ఈ విధంగా తప్పించుకోవాలని చేస్తే స్పీకర్ కు డెఫినెట్ గా మేము స్పీకర్ ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడని మేము భావించాల్సి ఉంటుందని ఇండైరెక్ట్ గా చెప్పింది. తర్వాత ఈ స్పీకర్ చైర్మన్ కు సంబంధించి ఏదైతే ఉందో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ చైర్మన్ కు ఎందుకు అప్పగించారంటే టు అవాయిడ్ ది డిలే డార్లింగ్ టాక్టిక్స్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. స్పీకర్ కు డిస్క్వాలిఫికేషన్ అప్పగించింది రాజ్యాంగం ఏంటంటే ఆలస్యం చేయకూడదు కోర్టులలో అన్న ఉద్దేశంతో అప్పగించింది తప్ప దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కానీ అన్ఫార్చునేట్లీ స్పీకర్లు కౌన్సిల్ చైర్మన్లు అదే విధంగా చేస్తున్నారు. సో ఇంకొక మాట చెప్పింది పార్లమెంట్ హ్యాడ్ ఫౌండ్ ఇట్ నెసెసరీ టు ఎంట్రస్ట్ ద వర్క్ టు ద స్పీకర్ చైర్మన్ ఫర్ ఎక్స్పీడియస్ డిస్పోజల్. పార్లమెంట్ కూడా దీన్ని పరిశీలించాలి. పార్లమెంట్ కూడా ఈ ఏదైతే ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కూడా చాలా క్లారిటీతో జడ్జిమెంట్ ఇచ్చారు. 3 నెలలు అన్నది మాక్సిమం లిమిట్. 3 నెలల లిమిట్ అన్నది ఏమంటారు తక్కువ సమయం, అంటే 3 నెలల లోపు కంపల్సరీ కంప్లీట్ చేయాలి. 1 month లో కూడా స్పీకర్ నిర్ణయం ఇవ్వచ్చు. సో October 31st ఇప్పుడు ఏం జరుగుతుంది అల్టిమేట్ గా ఇప్పుడు ఏం జరగడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒకటే జరగడానికి అవకాశం ఉంది. స్పీకర్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా కూడా ఉండొచ్చు. ఏమని వాళ్ళు పార్టీలోకి ఫిరాయించలేదని కూడా చెప్పొచ్చు. కానీ దానం నాగేందర్ కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కేసులో దర్ ఇస్ క్లియర్ ఎవిడెన్స్. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఒక్కడి మీద వేటు పడొచ్చు, మిగతా వాళ్ళ మీద స్పీకరు లేదు వీళ్ళు పార్టీ ఫిరాయించలేదు వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అది కప్పింది కాంగ్రెస్ కండువా కాదని ఆయన జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అయితే అక్కడ ఏముందంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఫైనల్. ఇంకా సో స్పీకర్ October 31 లోపు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. October 31 లోపు డిసైడ్ చేసిన తర్వాత మన తెలంగాణ హైకోర్టుకు ఖచ్చితంగా స్పీకర్ ఈ ఎమ్మెల్యేలకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అనుకూలంగా వాళ్ళు అనర్హత వేటిస్తే ఆ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. సో 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని కాదు, కానీ 3.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేనేమనుకుంటానంటే ఇది ఫిట్ కేసు. వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకున్నారు. కొద్దిమంది అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, కొద్దిమంది అయ్యో ఫిరాయించామని ఓపెన్ గా మీడియాతో చెప్పారు, కొద్దిమంది ఆ విధంగా చెప్పలేదు. మొత్తానికి 10 మంది కూడా చాలా డేంజర్ లో పడ్డట్టే లెక్క. ఈ 10 మందికి కూడా శాసనసభ్యత్వాలు రద్దు ఎందుకు చాలా ఎక్కువ అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే భరత్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా ఇన్నాళ్లుగా ఏదైతే రాజకీయ పార్టీల్లో ఈ అన్ని పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత సంగతి తాత్సారం చేస్తూ వచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఒక తీర్పు రాని పరిస్థితి ఉంది. కానీ ఈసారి సుప్రీం కోర్టు ఒక టైం లైన్ విధించింది. 3 నెలల్లో ఖచ్చితంగా దీని సంగతి తేల్చాలంటూ కూడా ఒక ఆదేశించింది. కాబట్టి ఇది పూర్తిగా కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇదేమైనా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉందో? స్పీకర్ కాకుండా ఈ ఎమ్మెల్యేల పరంగా కూడా ఇదేమైనా ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్ గా జాతీయ రాజకీయాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామం. అందుకని నేను చెప్పాను హిస్టారికల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇంకా దీని మీద అప్పీల్కి వెళ్ళడానికి లేదు.
స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే. స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకుండా నన్ను నిర్దేశించగలదు కోర్టులు అంటే కనుక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది. వెనెవర్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అరైజెస్ దెన్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడిందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా ఉంది. ఉత్తరాఖండ్ లో 6 నెలల పాటు అసెంబ్లీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. పెట్టకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు 6 నెలల పాటు అసెంబ్లీ పెట్టకపోతే. ఎందుకంటే 6 నెలల పాటు ఖచ్చితంగా 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరగాలి. సో రాజ్యాంగ పరమైన సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పారు వీళ్ళు, దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మణిపూర్ కేసులో ఈ కిహటో హలో అని జడ్జిమెంట్ చెప్తారు. అప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ను డిలే లేకుండా నిర్ణయం తీసుకోవాలని గతంలో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఇదే బీఆర్ఎస్ తరఫున న్యాయవాది మోహిత్ రావు గాని ఇతరు గాని వాదించారు. వాదించే దాని ప్రకారమే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళు ప్రొలాంగ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ ఇట్లా చేస్తే అల్టిమేట్ గా మేము స్పీకర్ మీద కూడా అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతుంది. స్పీకర్ కూడా కోర్టు ధిక్కరణ, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో ఒక విధంగా ఇది నేనేమంటాను, ఎస్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కూడా 2 సార్లు ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేని తీసుకుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిమందిని ఫస్ట్ టర్మ్ లో ఫిరాయించిన వాళ్ళని తీసుకుంది. అంతకుముందు దానికంటే ముందు రాజశేఖర రెడ్డి హయాంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఇప్పుడున్న జగ్గారెడ్డి గాని లేకపోతే బండారు శారారాని గాని మందాడి వీళ్ళందరూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ లో పార్టీలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను తీసుకోకుండా ఆ పార్టీని దిద్దడం స్టార్ట్ చేశారు. ఇట్లా ఒకటి చేస్తే ఇంకోళ్ళు దానికి 10 విధాలుగా చేసిన పరిస్థితి ఉంది. సో ఒకటి అల్టిమేట్ గా ఇప్పుడు స్పీకర్ చేతిలోనే తాళం పెడుతూ స్పీకర్ ఒక లిమిట్ విధించింది. లిమిట్ విధించి 3 సాధ్యమైన త్వరగా 3 నెలలు అన్నది అప్పర్ లిమిట్, 3 నెలలు మాక్సిమం లిమిట్. అంటే జనరల్ గా స్పీకర్ ఏం చేస్తారు, ఇప్పుడు స్పీకర్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిని వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించేది. ఆ విధంగా ఒక విధంగా ఈ స్పీకర్ వ్యవస్థ కానీ లేకపోతే మండలి చైర్మన్ వ్యవస్థ ఈ పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారారు. అన్ఫార్చునేట్లీ నేను వర్డ్స్ అనాల్సి వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి కీలుబొమ్మలుగా మారకపోతే ఆ పార్టీలు వాళ్ళని సాక్ చేసేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగం ఎక్కడో దగ్గర నిలబడాలి కదా, ఎక్కడో దగ్గర ఈ పార్టీ ఫిరాయింపులు ఆగాలి కదా. వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారారని చెప్తున్నారు. ఏ నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపక్షంలో ఉంటే చేయొద్దా? ఈ అధికార పక్షాలు కూడా మానుకోవాలి, ఎక్కడో దగ్గర స్టాప్ పడాలి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళేమో రాజశేఖర రెడ్డి టైం మా ఎమ్మెల్యేని ఫిరాయింపులు తీసుకున్నారంటారు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ 2 టర్ముల్లో మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంటారు. దానికి ఇదే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెట్టారు, నా ఎమ్మెల్యేలు అసలు ఈ ఎమ్మెల్యేలు ఉరిదీయాలి అని చెప్పారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉరిదీయాలన్న ఎమ్మెల్యేని ఆయన 10 మందిని చేంజ్ చేసుకున్నారు. ఈ 10 మందిలో మళ్ళీ సిచ్యువేషన్ మారగానే మళ్ళీ అటు ఇటు అవుదామని చూశారు. మొత్తానికి శిక్ష పడాలి. ఈ ఫిరాయింపులు ఇక్కడితో ఆగాలి. దీన్ని మీరు పోల్ పెట్టండి కావస్తే. ఇప్పుడు లైవ్ నడుస్తుంది కదా, లైవ్ లో పోల్ పెట్టండి. పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు నిర్ణయం సరైందేనా అంటే ఖచ్చితంగా 70 to 80% దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, సరైందంటారు. ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూద్దాం. దమ్ముంటే వీళ్ళు ఏంటంటే రాజీనామా చేసి నీకు నచ్చితే గనక నువ్వు గెలిచిన పార్టీ గనక నచ్చలేదు అనుకోండి, నువ్వు గెలిచిన పార్టీ నచ్చలేదు, నువ్వు అభివృద్ధి కోసం జాయిన్ అవుదామని అధికార పార్టీలు అనుకుంటావు, నువ్వు రాజీనామా చేయి. ఇదే దాని నాగేందర్ అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో రాజీనామా చేశారు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి పోటీ చేస్తే అల్టిమేట్ గా అక్కడ టీడీపీ గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు, ఎంఐఎం గెలిచింది. అప్పుడు ఆసిఫ్ నగర్ సీట్ ఉండే. ఇప్పుడు ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అయింది, మేము అభివృద్ధి కోసం ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పి. సో ఈ అనర్హత వేటు సంబంధించి 3 నెలల లోపు స్పీకర్ అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ప్లస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయే అప్పటికి చీఫ్ జస్టిస్ గా ఉంటారు. ఆయన కూడా తన నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఊరుకోరు స్పీకర్ కూడా. ఆ గతంలో మణిపూర్ కేసులో స్పీకర్ ను సుప్రీంకోర్టు పట్టుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసింది.
దాంతో స్పీకర్ లాస్ట్ కి క్షమాపణ చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో కావాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పిన జడ్జిమెంట్ అదే. సో స్పీకర్ హ్యాస్ టు కూడా చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మొత్తానికి నేనేం చెప్తానంటే ప్రజాస్వామ్యానికి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కాపాడే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్తాను. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన దాంతో ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ పార్టీ ఫిరాయింపుల్ని అసహించుకొని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే దీన్ని చూడండి, ఇప్పుడు కడియం శ్రేణి అంతకు 3-4 రోజుల ముందే వ్యతిరేకంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన వ్యక్తి 4 రోజులు కాగానే తన బిడ్డకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు పార్లమెంట్ అని చెప్పి బిడ్డ టికెట్ కోసం పార్టీ ఫిరాయించారు. పోతే రెడ్డి స్పీకర్ గా ఉన్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు, ఆయన కూడా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, ఆయనే జంప్ అయ్యారు. ఆ నిజానికి ఆయన అప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇప్పుడు కరెక్ట్ గా పాటించలేదు. విలీనం అందరూ ఒకసారి జాయిన్ అయితే విలీనం చేయాల్సిన బదులు విడతల వారిగా జాయిన్ అయితే బీఆర్ఎస్ లో విలీనాన్ని యాక్సెప్ట్ చేశారు. అటువంటి వ్యక్తి కూడా జంప్ అయిన పరిస్థితి. మహిపాల్ రెడ్డి తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా మేము కొద్ది కాలం బీఆర్ఎస్ లో ఉంటున్నాం, మేము అసలు కాంగ్రెస్ లో జైన్ రాలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. దాన నాగేందర్ అయితే ఏకంగా ఎంపీ ఎలక్షన్ పోటీ చేశారు. ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ బీఆర్ఎస్ తరఫున గెలిచి ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 20 నెలల పాటు అనర్హత వేటు పడకుంటే ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నట్టు? సో ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇటువంటి వాళ్ళకి అనర్హత వేటు పడాలని మనస్ఫూర్తిగా అందరు కోరుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పు, బీఆర్ఎస్ విలీనం కూడా ఆయన ఎమ్మెల్యేలు కూడా అది లీగల్ గా కాదు, అది ఇల్లీగల్. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేదో నాకు తెలియదు. రైట్ భరత్, మీరు చెప్పినట్లు కూడా ఇది ఒక హిస్టారికల్ మార్క్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ భరత్.